హాయ్ అండి అందరికీ. రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఒక విమర్శ అనేది చాలా ప్రధానంగా వస్తుంది. ఆ విమర్శ ఏంటంటే, మనందరికీ తెలుసు, ఎన్నికల కన్నా ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క సభలో, బహిరంగ సభలో, వరాహి యొక్క ప్రచారంలో కానీ, కూటమి ఎన్నికల ప్రచారంలో కానీ ఆయన ఒక కీలకమైన అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. ఏంటంటే, నేను ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాను. అంటే ఆయన కాపు సామాజిక వర్గం మనందరికీ తెలుసు. అయినా కానీ ఆయన ప్రతిసారి ఏం చెప్తారంటే, నేను ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదు, నేను అందరి వ్యక్తిని, అందరూ నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి ప్రతిసారి కూడా తన యొక్క బహిరంగ సభలో, ప్రచారంలో ఇదే పదాన్ని ఆయన ఉపయోగించేవాళ్ళు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన సామాజిక వర్గానికి తప్పితే మిగతా సామాజిక వర్గానికి ఒక రకంగా అన్యాయం చేశారని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా కూటమి గెలిచిన తర్వాత కూటమి తరపున ముగ్గురు మంత్రి పదవులు తీసుకున్నారు. అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్, అలాగే నాదెళ్ల మనోహర్, వీళ్ళందరూ కూడా ఒకే సమాజ వర్గానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీగా తన అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మంత్రి పదవి చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. అయితే దీని మీద విమర్శలు అయితే వస్తాయి. ఏంటంటే ఎన్నికల ప్రచారంలో ఆయన ఏం చెప్పిండో, నేను నా కుటుంబ సభ్యుల్ని కానీ, అలాగే ఒకే కులానికి వ్యక్తిని కానీ నన్ను చూడకాకండి, నన్ను అందరి వ్యక్తిగా చూడండి, నేను సోషల్ జస్టిస్ పాటిస్తా అని చెప్పేసి ప్రతిసారి తన రాజకీయ ప్రసంగంలో అదే విషయాన్ని చెప్పేటోళ్ళు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తన యొక్క స్టాండ్స్ని మార్చుకొని ఇప్పుడు 4 కీలక పదవులు, 3 మంత్రి పదవులు, ఇప్పుడు ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఇస్తా అంటున్నారు, తర్వాత మంత్రి పదవి కూడా ఇస్తా అంటున్నారు. దీన్ని బట్టి మనకేమైతే అర్థమవుతుందంటే, ఆయన రాజకీయాల కోసమే అందరూ ఓట్లు అడిగిండలే కానీ న్యాయం చేయడం కోసం, అంటే గతంలో ఒకసారి ఆయన ఏం మాట్లాడండి వినండి, నాకు ఎలాంటి కుల భావం లేదు, నేను ఒక అందరినీ అంటే చిన్న వ్యక్తులను కూడా పైకి తీసుకొచ్చే వ్యక్తిని, ఆటో డ్రైవర్ని కూడా రాజకీయం చేయాలి, రాజకీయ నాయకుడిని చేయాలని చెప్పేసి భావజాలం ఉన్న వ్యక్తిని అని చెప్పేసి చెప్పిన పవన్ కళ్యాణ్, కానీ ఇప్పుడు తన సామాజిక వర్గానికి చెందిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిండు. దీని మీద విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఒకసారి నా బంధువులు, నా కుటుంబంలో లేదంటే నాకు తెలిసిన 10 మందిని పెట్టుకుని నిర్మాణం జరపడం నాకు ఇస్తుంది. మీలో నుంచి ఒకడు నాయకుడు రావాలి, ఉద్యోగం గొప్ప రావాలి. జనం నుంచి పుట్టాలని జనసేన వాళ్ళ కోసం పనిచేయాలి. నిర్మాణం ఎవరికో చేతికి నా బంధువులు, నా కుటుంబంలో లేదంటే నాకు తెలిసిన 10 మందిని పెట్టుకుని. ఆయన ఎన్నికల్లోకి రాకముందు క్లియర్గా ఏం చెప్పిండంటే, నా బంధువులకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వను, సాధారణ ఆటో డ్రైవర్ నుంచి కూడా నాయకుడు రావాలి, సాధారణ పేద ప్రజల నుంచి కూడా నాయకుడు రావాలని చెప్పిండు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న 4 పదవులు కూడా తన కుటుంబానికి 1, అలాగే తన సామాజిక వర్గానికి 3 పదవులు, మొత్తం 4 పదవులు తీసుకుంది. దీన్ని బట్టి ఏంటంటే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే మీరు చెప్పినారు కదా, మరి అందరూ ఓట్లు తీసుకున్నారు కదా, సోషల్ జస్టిస్ పాటించాలి కదా అనే విమర్శలు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద వస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క ఇష్యూలో ఆయన ఎలా స్పందిస్తారో మనం చూడాలన్నమాట. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు. ఓకే, మరి థ్యాంక్ యూ.